ఓకే. ఓకే మాస్టర్స్. మనము ఈరోజు మెడిటేషన్‌ని బాబా గారి జ్ఞానామృతాన్ని చెప్పుకోవడంతో మొదలు పెడుతున్నాము. అయితే నిన్నటి వరకు మనము చెప్పుకున్నదేంటి? ఆహ్, ఆహ్, వాళ్ళకు పుండు, రాచపుండు వచ్చినది. ఆ డాక్టర్‌కి బాబా గారి దగ్గర తీసుకొచ్చారు. కాకి వచ్చి పుండుని పొడిచి పోగొడుతుంది అని చమత్కారంగా మాట్లాడారు. ఆ టైంలోనే అబ్దుల్ అనే అతను బాబా గారి యొక్క గదిలో, అదే ఆయనున్న ప్లేస్‌లో దీపాలను తుడుస్తూ తుడుస్తూ గబుక్కున ఈ పేషెంట్ కాలు మీద కాలేశాడు. దానితో ఆ రాచపుండు అంతా కూడా బయటికి వెదజల్లి మొత్తానికి ఊది రాసిన తర్వాత ఆ రాచపుండు కాస్త పోయింది. ఆ తర్వాత శ్యామ మరదలు, అది ఆమె బొబ్బట్లో ఉపవాసం చేస్తా అంటే బాబాగారు చేయనీయకుండా ఎక్కడికో వేరే వారి పిల్లల దగ్గరికి పంపించి వాళ్ళకి ప వండి నువ్వు కూడా తిను అని బొబ్బట్లు చేసుకుని తినమని చెప్పేసి చెప్పడము. తర్వాత ఇంకొకళ్ళకు ఎవరికో ఒంట్లో బాగాలేకపోతే వారికి అకస్మాత్తుగా ఒంట్లో బాగాలేకపోతే ఆ ఊది ప్రసాదం వల్ల అది కంప్లీట్‌గా నయం అవ్వడము. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వాళ్ళు నయమైన తర్వాత వాళ్ళు చెప్తున్నారనమాట. తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోతూ బాబా గారికి నమస్కారం చేస్తూ సెలవివ్వమని అడగడానికి వస్తారు. వచ్చిన తర్వాత సరే ఇప్పుడు ఉండండి, ఆ, ఉదయం వెళ్ళండి, త్వరగా ఆ, త్వరగా రండి, ఉదయం పొద్దున్నే త్వరగా వచ్చేసేయండి, ఊది ప్రసాదం తీసుకుని అప్పుడు మీరు బయలుదేరండి అని చెప్పేసి బాబా గారు చెప్పారనమాట. అయితే టీ తీసుకుని శ్యామ దగ్గరికి వచ్చారు. బాబా బాబాకు నమస్కరించి ఈ శ్యామ చెప్తున్నాడనమాట. దేవా, ఏమి నీ ఆట? ఏంటి నీ ఆటలు ఏమిటి? మొట్టమొదట తుఫాను రేగినట్టుగా మాకు అశాంతిని కలిగిస్తున్నావు. తిరిగి దానిని మళ్ళీ శాంతింపజేసి మాకు నెమ్మదిగా ప్రసాదిస్తున్నావు అనేసి బాబాని అడిగాడు. ఎవరు? శ్యామ. ఏమిటిది అని. అప్పుడు బాబా ఇట్లా అన్నాడనమాట. ఓకే. అప్పుడు బాబా ఇట్లా అన్నారు. ఏమన్నారంటే, కర్మ యొక్క మార్గము చాలా చిత్రమైనదయ్యా. నేనేమీ చేయటం లేదు. వారి కర్మలకు నా కర్మకు ఎటువంటి సంబంధం లేదు. నేనేమీ చేయటం లేదు. అది నా కర్మలు కావు. కానీ ఆ కర్మ యొక్క మార్గము ఎంత చిత్రమైనదంటే, ప్రతిదానికి కూడా నన్ను కారణభూతం చేస్తోంది. ఇది ఒక అదృష్టం ఇది అని చెప్పేసి అన్నారు బాబాగారు. వారికి అర్థం కాలేదన్నమాట. అదే అప్పుడు మళ్ళీ చెప్తున్నారు బాబాగారు. వారి కర్మలకు నాకు ఏం సంబంధం లేదు. కానీ చుట్టి ఎవరి కర్మ అయినా సరే నా వరకు వస్తుంది. అది కర్మ యొక్క దాని లీల. చూడండి, దేవునికి మాత్రమే లీలలు ఉంటాయని మనం అనుకుంటాం. దేవుని లీల, బాబా గారి లీలలు మనం అనుకుంటున్నాం. కర్మ కూడా తన లీల చూపిస్తుందట. లీలలు, కర్మ యొక్క లీల. ఇది నా కర్మ ఏం కాదు, అది వారి కర్మలు, వారు చేసుకున్న కర్మలు అవి. కానీ ఫైనల్గా ఆ కర్మతో నాకు అటాచ్మెంట్, ఏదో ఒక విధంగా అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది కర్మ యొక్క లీల. నేనేమీ చేయటం లేదు. నేను సాక్షిభూతుడిని మాత్రమే. చేసేవాడు, ప్రేరేపించేవాడు ఆ పైన ఒకటి ఉన్నాడు. అతనే చేస్తూ ఉంటాడు. ఆ కర్మ ఫాలో అవుతూ ఉంటుంది. అది వారి లీలలు. నాకే సంబంధం లేదు. అయినా సరే అన్నీ ఫైనల్గా మళ్ళీ నా దగ్గరకే వచ్చి పడుతున్నాయి. నేను కేవలం సాక్షిభూతుడిని మాత్రమే అని చెప్పి మనం కూడా చాలాసార్లు అనుకుంటాం. ఏంటిది నాకు ఇది ఫైనల్గా మళ్ళీ మీ నా నెత్తి మీదకి వచ్చింది ఏమిటి అని బాధపడుతూ ఉంటాం. ఇంకెప్పుడు ఇదేనా, వాళ్ళెవరో చేసిన కర్మలకి నేను బలవడం ఏంటి అని మనం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటాం. లేదు అంటే ఇంకెలాగ సాగుతూనే ఉంటుందా అనుకుంటూ ఉంటాం. అయినా సరే ఆ పరమాత్మ, లేదో నేచర్ అనుకోండి, విశ్వం అనుకోండి, ఆ కర్మ యొక్క లీలలు ఏంటంటే, ఇక మనకు వద్దురా బాబు, మనకి ఏ సంబంధం లేదు, ఎలా పోతారా పోని
అని ఒక విరక్తో తెగింపో ఏది వచ్చేసి మనం ఉన్నా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మనకు పెడుతుంది. అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటే అది మన కర్మేమో అని మనం అనుకుంటాం. కానీ కాదు అనేసి ఇక్కడ బాబా గారు అంటున్నారు. అది కర్మ యొక్క లీల. అది నీ దగ్గరకు వచ్చి తెచ్చిపెట్టడము, నువ్వు దానిని ఆ ఆ, వారిని ఆ కర్మ నుంచి విముక్తుల్ని చెయ్యడము, అది నీ అదృష్టం. అది అంటే నా అదృష్టం అది. ఇప్పుడు బాబా గారు చెబుతున్నారు, ఇది నా చేతుల మీదుగా జరుగుతున్నది. నేను కేవలం సాక్ష్యభూతుండే, నాకు ఆ కర్మకి ఏ సంబంధం లేదు. అది వారి కర్మలు. కానీ ఫైనల్గా అది ముదిరిన తర్వాత, వాళ్ళ వాళ్ళ కర్మలు ముదిరిన తర్వాత నా నా దగ్గరకు వచ్చి పడుతున్నాయి అవన్నీను. వాటి నుండి నేను బయట పడేయాల్సి పడేయాలి. కర్మలు వాళ్ళు చేయడము, శ్రమ నేను పడ్డము, నేను వాళ్ళ కర్మల నుంచి నేను వాళ్ళని బయట పడేయడము. నేను సాక్షిపోతుండే, నాకేమి కాదది, నాకేం సంబంధం ఉండదు. కానీ ఫైనల్గా వాళ్ళ కర్మలను విముక్తిని చేసేది నేనే అవుతున్నాను. ఇది నా అదృష్టము అనేసి అన్నారు బాబాగారు. సో అంతా కూడా చేసేవాడు, చేయించేవాడు అంతా వాడే, పైవాడే. నేను భగవంతుని కాను, అలాగే ప్రభువుని కాను, అంటే రాజుని కాను. ఆ భగవంతుని యొక్క నమ్మకమైన బంటుని నేను. వారిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము చేయిచూ ఉంటాను నేను. ఎవరైతే తన అహంకారమును పక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధముల నుండి మోక్షాన్ని సాధిస్తారు అని చెప్పేసి బాబాగారు ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ ఇంకోటి, ఇరానీ వాణి కుమార్తె కూతురు. ఒక ఇరానీ వాణి అనుభవమును చదువుడు ఏమిటో చూద్దాం. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడకుండా అలా పడిపోతుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవచ్చుండెను. ఏ మందులో ఆమెకి నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించమనెను. విల్లేపార్లలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. ఎవరో అమ్మాయికి, ఆ మూర్ఛ రోగికి. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ రోగము నెమ్మదిగా తగ్గుతూ 7 గంటలకు ఒకసారి రావడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకి ఇంకా స్లో అయిపోయిందట ఆ మూర్ఛ రోగం. అది ఊది మహిమ. ఇంకొకటి, హర్దా పెద్ద మనిషి, హర్దాపురం అంటే ఏదో మధ్య పరగణాలు నివాసియగు వృద్ధుడు ఒకరు మూత్రకోశముతో రాయితో బాధపడుచుండెను. అంతే, కొంతమందికి ఈ రాళ్ళు పడుతూ ఉంటాయి. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు, ఆపరేషన్ ఒప్పుకొనకుండెను. నేను చేసుకోను అంటున్నాడు. అతడి బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాల్లో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడే బయటపడెను. వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యను. మరి అతను బాగా వృద్ధుడు, మనోబలం అంతా తగ్గిపోయి ఉంటుంది కదా. అతనికి ఇప్పుడు ఆపరేషన్ అంటే అతనికి ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. అతనికి యూరినరీ బ్లాడర్లో, యూరినరీ ట్రాక్ట్లో అతనికి రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మూత్రం సరిగ్గా పోలేరు, వాళ్ళు ఇబ్బందులుగా ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే బాబా యొక్క ఊదిని నీళ్ళలో తాగడంతో ఏమైందంటే 5 నిమిషాలలో గుణం కనబడింది. వెంటనే అతను మూత్రం రావడం మొదలుపెట్టింది. అది అతని గురించి. అలాగే బొంబాయి స్త్రీ, కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమెకేమియో తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడగు శ్రీరామ మారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసాలు అక్కడుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలమును పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. బాబా
మామూలుగానే యోనిలో అడ్డుగనిపించెను. ఆమె మిగిల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండాను బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్ళల్లో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేకుండా ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టినాడు. కానీ తల్లి ఆందోళన బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి ఎందుంచుకునేది. అవుది. సో ఆవిడ పడుతున్న అంటే ఆ బిడ్డ అడ్డం తిరిగాడు కదా! మరి ఆ అడ్డం తిరిగినప్పుడు ఉండే ప్రాబ్లమ్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! కనే కనేవాళ్ళకు. సో అందువల్ల ఆవిడ ఆందోళన బాధతో విలవిలలాడుతుంటే ఆమెకు ఈ ఊదీ ప్రసాదం ఇచ్చారు. నీళ్ళల్లో కలిపి తాగినది. తీరా సురక్షితంగా ఆమెకు డెలివరీ అయ్యింది. నొప్పులవి తగ్గి. కానీ ఏమైందంటే ఆ దురదృష్టము చనిపోయిన బిడ్డ పుట్టినాడు. అది వేరే సంగతి. కానీ ఈవిడ యొక్క బాధ, ఆందోళన మాత్రం ఊదీ వల్ల పూర్తిగా నయమైనది. అది ఇక్కడ పూర్తి చేశారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి, శాంతి, శాంతి. సో ఇక్కడికి మనము 34వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 35వది మొదలు పెడదాం. మనకి ఇంకా టైం ఉంది. ఓకే. ఇప్పుడు 35వ అధ్యాయము. ఇందులో ఏం చెప్తున్నారంటే పరీక్షింపబడి లోటు లేదని కనుగొనుట. ఏమిటో చూద్దాం. కాకా మహాజని స్నేహితుడు యజమాని, బాంధ్ర అనిద్ర రోగి, బాలాపాటీలు నేవస్కార్ వీళ్ళ విషయాలన్నమాట. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయాల్లో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించే కథలు మొట్టమొదటి చెప్పబడును. ఓకే. బాబాకే కొన్ని పరీక్షలు ఎదురయ్యాయంట. ఏమిటో చూద్దాం. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనల యందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కానీ వారికి నమస్కరించనేలా అనెదరు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల్లో ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటప్పుడు ఎన్నో టెస్టులు వస్తూ ఉంటాయి. ఆ టెస్టులకి వాళ్ళు భయపడరు. జనరల్‌గా ఆధ్యాత్మిక పాతలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కోవడానికి ఆ కష్టాన్ని, ఆ బాధను ఏదున్నా కూడా ఎదుర్కోవడానికి ముందుకెళ్తారు. వాటి నుంచి వాళ్ళు జ్ఞానం తీసుకుంటారు. ఆ జ్ఞానం అనే దాని వైపు వెళ్ళకుండా, ఆ జ్ఞానాన్ని తీసుకోవడం అనేది తెలియకపోతే, ఆ జ్ఞానాన్ని తీసుకోవడం అనే దాన్ని మరిచిపోయిన నాడు, వాళ్ళు మామూలు మనుషుల్లాగే దుఃఖిస్తారు. దుఃఖభాజనంలోకి తోసివేయబడతారు. మామూలుగా కాదు. సో అందువల్ల యోగి అనేవాడు అంటే ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నవాడి యొక్క మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉండాలి. వాడికి బాధ కలుగుతది. వాడు మనిషేగా. అందరిలాగే వాడు బాధపడతాడు. కానీ వాడి ఆ బాధ పడుతుండేటప్పుడు వీడి యొక్క మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. మామూలు వాడి మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అలా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి జరగదు. భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు కాసారము గలవాడని నమ్మవారిని ఖండించి అది వట్టి భ్రమ అంటారు. అంతే కదా! భగవంతుడు ఏంటి నిరాకార స్వరూపుడు అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొంతమంది ఏమంటారు? నాస్తికులు ఉన్నారు. అలాగని భగవంతుడు మనం పెట్టిన విగ్రహంలోనే ఉంది అని కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు చెప్పింది వాళ్ళు ఖండిస్తుంటారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు ఖండిస్తూ ఉంటారు. యోగీశ్వరులు మామూలు మానవులే. వాళ్ళకేం నమస్కరించాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు. అలా కాకుండా ఇతర శాఖ వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? ఆక్షేపణ చేస్తూ ఉంటారు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయొద్దంటారు. అంటే ఫేవరిజం. అంతే కదా! చాలా మట్టుకి కొంతమంది ఈ లో ఎనర్జీస్ కలిగి ఉండేవారికి ఎప్పుడూ కూడా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు మనుషుల్ని. అంటే వాళ్ళకే తెలీదు మేము డిస్క్రిమినేట్ చేస్తున్నామని. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీస్ లో అయిపోతాయో మీకు ఒకసారి నేను ఒక చార్ట్ కూడా చూపించాను నేను. మీకు గుర్తుందో లేదో. ఒక చార్ట్ మనము వర్క్షాప్‌లు చేసేటప్పుడు. ఆ చార్ట్‌లోని ఒక్కొక్క ఫీలింగ్‌కి ఒక్కొక్క గ్రేడ్ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడూ కూడా గ్రేడ్ 500 లేదా అబోవ్‌లో ఉండాలన్నమాట.
అప్పుడు మనకు అల్టిమేట్ హ్యాపీనెస్ని టచ్ చేస్తాము. పూర్తిగా అక్కడ ఉంటామని కూడా చెప్పను. ఇక కిందకి కిందకి ఉంటున్న కలిసి ఎన్నో రకాల ఈ లో క్వాలిటీ యాటిట్యూడ్స్ అన్నీ ఉంటాయి. షేము, లేకపోతే గిల్ట్గా ఫీల్ అవ్వడము, లేకపోతే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆయా ఫ్రీక్వెన్సీస్లో ఎనర్జీస్ కలిగి ఉన్నవారు ఎప్పుడూ కూడా నిందిస్తూ ఉంటారు, లేకపోతే విమర్శిస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు అవమానిస్తూ ఉంటారు, డౌట్ పడుతూ ఉంటారు. వాళ్ళకే తెలీదు వాళ్ళు చేసేవన్నీ కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజానికి కాదు. ఎప్పుడూ కూడా ఏమంటే ఈవెన్ యోగులను కూడా విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళొచ్చి వీళ్ళ 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 పనేం చెడగొట్టరు. వాళ్ళు పట్టించుకోరు. స్పిరిచువల్ పాతలో ఉన్నవాడు మామూలు వాళ్ళని పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పేవి ఏది కూడా సరి అనేది కాదు. వాళ్ళు పాటించేది ఏది కూడా సరి అయినది కాదు. కాబట్టి వీళ్ళు వాటికి పెద్దగా రెస్పాండ్ కారు. ఇప్పుడు రమణ మహర్షి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎన్నో రకాల వాళ్ళు పట్టించుకున్నారా? వాళ్ళేమైనా ఆయన కొండెక్కేసి అక్కడే ఉండిపోయాడని. ఎవరెక్కడ ఎలా పోని. సో తను కంప్లీట్‌గా తన మార్గము దేవుని వైపే పెట్టేశాడాయన. ఎవరైనా అతన్ని నమ్మి, అతని కోసము వచ్చి తామేదో తెలుసుకుందాము, జ్ఞానాన్ని సంపాదించుకుందాం అంటే ఆయన రెస్పాండ్ అయ్యాడే తప్ప, ఇక ప్రపంచంలో ఇక్కడ ఆ కొండ కింద వాళ్ళు ఎవరు ఏమైపోయినా గాని. సో అంటే ఒక్కసారి ఎనర్జీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంక అలాగే అయిపోతారు యోగులు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళను కూడా విమర్శిస్తూ ఉంటారు ఈ కొండ కింద ఉండేవాళ్ళు. ఎందుకు విమర్శిస్తారు? వాళ్ళేమి నీ నీ పనుల్లో వచ్చి ఇంటర్ఫియర్ అవ్వటం లేదు కదా! వాళ్ళేమి వచ్చి అయినా సరే నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? ఎందుకు విమర్శిస్తున్నావు? నీలో రన్ అవుతున్న ఎనర్జీస్ అలాంటివి. నీకే తెలీదు నువ్వు విమర్శిస్తున్నావని. నీకే తెలీదు అవతల ఒక స్పిరిచువల్ మాస్టర్‌ని నువ్వు అవమానిస్తున్నావని. వాడు చెప్పిన దాంట్లో నువ్వు వినాల్సినది నువ్వు వినకుండా వాడిని తప్పు పడుతున్నావు. యు ఆర్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ హిమ్. నువ్వే అక్కడ తప్పు చేస్తున్నావేమో. ఒకసారి ప్రశ్నించుకో. స్వీయ పరిశీలన అంటారు. ఆ స్వీయ పరిశీలన కూడా చేసుకోరు. ఎందుకు? వాళ్ళలో రన్ అవుతున్న ఎనర్జీస్ అలాంటివి. వాళ్ళకి వాళ్ళు బైండ్ అయ్యున్న ఎనర్జీస్ అలాంటివి. లేదా వాళ్ళకి బైండ్ అయ్యున్న ఎనర్జీస్ వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. సో అందుచేత ఇటువంటిదేదో ఈయనకి ఎదుర్కొన్నాడు. ఏమిటో చూద్దాం. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయేవారు. అటువంటి 2 ఉదాహరణలు మీకు ఇచ్చేదము. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించే మనిషి. విగ్రహారాధనమున అతడు విముఖుడు. విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదంట. ఎప్పుడు కూడా ధ్యానమే చేస్తాడంట అతను. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవాలి అనుకున్నాడు. కానీ బాబాకు నమస్కరించను, వారికి దక్షిణ నేను ఇవ్వను అని అలా అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం లేదు. ఆయన కూడా మంచి ధ్యానియే కానీ ఎందుకు అందరికీ అంటే ఇంకా అతను ఆ ధ్యానం అనేది ఏంటంటే ఏకత్వంలోకి రాలేదు అతను. ధ్యానే కానీ ఏకత్వ సాధనలో లేడు అతను. అందువల్ల బాబాని గుర్తించలేకపోయాడు. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరంగా ఉన్న బాబా మహాజని స్నేహితుని మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా ఉండెను. అప్పుడు చూడండి. సో ఈయన ఎప్పుడైతే అతను ఎక్కుతున్నాడో మెట్లు, ఈ బాబా గారు ఈ మహాజని యొక్క స్నేహితుడు ఎవరో ఉన్నారు. ఆ స్నేహితుని మంచి మాటలతో ఆ స్నేహితుని యొక్క మాటతోటి ఆహ్వానించాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. స్నేహితుడు కాదు ఇక్కడ, రాంగ్ ఇక్కడ. అతని యొక్క తండ్రి యొక్క వాయిస్ తోటి బాబా గారు ఎదురెళ్ళి పలకరించి రండి 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 లోపల పిలిచారంట. ఇతను ఆశ్చర్యపోయాడంటే మహాజని. ఇదేంటి నా తండ్రి కంఠంలా ఉంది, ఆ కంఠము గతించిపోయిన మా తండ్రి గారిని జ్ఞప్తికి తీసుకొస్తోంది అని శరీరము సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమిటో అని చెప్పుదును. మిగిలిన ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అన్నాడు అతను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి
తన మనోనిశ్చయమును మరచిన వాడై బాబా పాదాలకు నమస్కరించెను. ఎప్పుడైతే అతని తండ్రి గొంతుకతో ఇన్న మాట్లాడాడో ఆశ్చర్యపోయి అప్పుడు నమస్కారం చేశాడు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని కాదనకుండా ఇచ్చాను. బాబా కాకానే దక్షిణ అడుగుచుంటాను, కానీ అతని స్నేహితుని అడిగేవాడు కాదు. అతడు స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగారు, నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టేశారు అని అడిగాట ఫ్రెండ్. నీవే బాబాను అడుగు అన్నాడు ఈ మహాజని. అతడు తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకా మహాజన్ అడుగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునాయని అడిగాడు. బాబా నీకిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను, కావున నేను అడగలేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చు అన్నారు బాబాగారు. అతనికి ఏంటంటే అది వాళ్ళకి ఇష్టం లేదు దక్షిణ ఇవ్వడం ఇవన్నీ, కానీ బాబా గారు ఈ విధంగా చెప్పారు, మీకు ఇష్టం లేదు అందుకే నేను నీ ఫ్రెండ్ని అడగలేదు, నువ్వు ఇష్టం ఉంటే నువ్వు ఇవ్వచ్చు అనేసి. కాక ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణ అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము, అప్పుడే మనము ఒకరికొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవిచ్చను. అది అతను వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే బాబా గారు, అది మన మధ్య అడ్డుగా ఉన్న కొన్ని మాటలు సలహా రూపంగా చెప్పారు. 17 రూపాయల దక్షిణ అతని స్నేహితుడు కూడా ఇచ్చాడు. మనం ఒకరికొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము, కానీ మన మధ్యనున్న ఒక అడ్డు ఉంది, ఆ అడ్డును తీసివేయము అనేసి చెప్పారట. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ, వర్షము వచ్చునేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించను. సరే అలా చెప్పారు. మన ఇద్దరి మధ్య ఏదో అడ్డుంది, ఆ అడ్డును తీసేసే, మనం ఎప్పట్లాగే ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటాము అని చెప్పేసి అన్నారు. ఇద్దరు సురక్షితముగా బొంబాయిని చేరేవి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చి పడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. వారి అదృష్టానుసారముగా అవి చచ్చెను. సో 3వ దాన్ని రక్షించుటకే బాబా త్వరగా తనను పంపెననుకొనెను. అది ఏదో 3 పిచ్చుకలు చనిపోయాయి మొత్తానికి. 2 పిచ్చుకలు ఇక్కడ ఏమిటో మరి ఇది సరిగ్గా పూర్తిగా రాయలేదు. ఏది ఏమైనా కూడా గురువు యొక్క మార్గములోకి వెళ్ళడానికి ఏదో అడ్డు ఉందట. సో నువ్వు ఆ అడ్డు గనక తీసేస్తే మనం ఎప్పటిలాగే ఒకరికొకరము కలిసి ఉంటాము, ఎప్పుడూ మాట్లాడుకుంటాము, మనం ఒకరికొకరు నా మార్గంలోనే మీరు ఉంటారు అనేసి అన్నారంట. అలా అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత 2 పిచ్చుకలు ద్వారం ధర చనిపోయినవి అలా అనమాట. సో అడ్లు ఏమిటి అనేది ఆ పిచ్చుక రూపంలో చనిపోవడము, ఇంకో పిచ్చికేమో కిటికీ రూపం నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగిందని మనకు చెప్పుకోవచ్చు. కానీ దానికి దీనికి పూర్తి లింక్ అనేది ఇక్కడ ఎందుకో ఈ బుక్లో రాయలేదు. సో నాకు తెలియదు. సో కాకా మహాజని యజమాని ఏమిటి, తక్కర్ తరస్సే జఠాబాయ్ హైకోర్టు పీడర్కొక కంపెనీ ఉందట. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ ఎందు అన్యోన్యముగా ఉండేవాడు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినముల అచ్చటి నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి దక్కరకు తెలియను. కుతూహలము కోసము బాబాను పరీక్షించే ఆసక్తితోనూ తక్కర్ కాకాతో హోళీ సెలవుల్లో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చెనో అనున్నది నిశ్చయముగా తెలియదు కనుక ధిక్కరించుకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. బాబా ముగ్గురు కలిసి బయలుదేరి బాబాకిచ్చుటకై కాకా 2 సార్లు ఎండు ద్రాక్ష పండ్లు వారి దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు వచ్చి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబు తర్కా ఉండెను. తర్జడి
తర్కడ్ మీరెందుకు తిరిగి వచ్చితిరని దక్కర్ అడిగెను. దర్శనమును కొరకు వచ్చి తిని అని జవాబిచ్చాను. మహిమలేమైనా జరిగినవా అని దక్కర్ ప్రసాదించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక తప్పక జరుగుననియు తర్కడు చెప్పాను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను ఇచ్చాను. బాబా వారిని పంచిపెట్టుకుని ఆజ్ఞాపించుకొనెను. దక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకి ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి పరచనిదే చంపకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతని అందు సమస్యగా తోచెను. తుదకు వాటిని తనకు తీసుకోవడానికి ఇష్టం లేదు. కానీ బాబా తినుట ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాని చేతిలో వేసుకొనెను. గింజలనేమి తీసుకోవలేనో తెలియదు. మసీదులో గింజలు అమ్మివేయుటకు జంకుచుండెను. తన అదృష్టమునకు వ్యతిరేకముగా తుదకు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను. ఈ ఆలోచన అంతని మనసు తట్టగానే బాబా యందు మరికొన్ని ద్రాక్ష పండ్లు వచ్చెను. అతడు వారిని తినటం లేదు. చేతిలో పట్టుకునెను. బాబా వారిని తినమనెను. వారి ఆజ్ఞానుసారముగా తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగిల ఆశ్చర్యపోయాను. అద్భుతములు లేదనుకొనెను గాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజల గల ద్రాక్ష పండ్లను గింజల లేని వానిగా మార్చివేశను. ఏమి ఆశ్చర్యకరమైన ఈ శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడు కొన్ని ద్రాక్షలు దొరికినని అడిగాను. గింజలతో ఉన్నవి దొరికినని తర్కడు చెప్పాను. తక్కర ఆశ్చర్యపోయాను. తమ యందు ఉద్భవించుకున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదటగా కాకాకివ్వవలేననుకునెను. అతడు మనస్సు నందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి 2 ద్రాక్షల పంపిణీ ప్రారంభం వలెనని ఆజ్ఞాపించను. ఈ నిదర్శనంతో దక్కరు సంతృష్టి చెందను. శ్యామ దక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకడు గలడు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి దక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములను లేకుండెను. అనవసరమైన ఆరాటములు పైన వేసుకుని అక్కడక్కడే తిరుగుతూ మనశ్శాంతిని పోగొట్టుకునిచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొక్కప్పుడు వారిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనికరించి నేను నీకు ఇష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోట ఆశ్రయించుకొని నిలకడగా ఉండుము అని చెప్పి తిని. ఓకే, సో అదనమాట. సో బాబా గారు ఇచ్చిన సలహాలు అవి. నిరాకార స్వరూపమా లేకపోతే సాకార స్వరూపమా అనేది ఒకసారి ఇలా ఒకసారి అలా. ఇప్పుడు మనమైనా సరే అంతే. స్పిరిచువల్ పాత్రలోకి వచ్చిన తర్వాత ఇది బెటరా అది బెటరా ఇదా అదా అనేటువంటి ద్వంద్వ అర్థంతో ఉండకూడదు. నువ్వు ఆ ద్వంద్వ అర్థముతో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఇంకా రెడీ కాలేదని అర్థము. అటువంటప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో ఆ స్టేజ్ను పూర్తి చేసుకున్నాకే అప్పుడు ఈ మార్గంలోకి రా. అనవసరంగా 2 వైపులా ఉండి నువ్వు ద్వంద్వార్థముతో నువ్వు కొట్టుమిట్టాడకు అని చెప్పారు. దానికి బెస్ట్ అని ఏంటంటే ఈయన లీలలు కరెక్టా కాదా, ఆయన నిజంగా యోగే కావచ్చు, ఏమో ఏ దొంగ యోగో ఏ దొంగ బాబాయో అనేటువంటి భావనతో అతను వెళ్ళాడు.
సో అందువల్ల అతనికి ఆ లీల చూపించాల్సి వచ్చింది. ఆ గింజలు ఉన్న ద్రాక్ష పళ్ళ నుంచి గింజలు లేని ద్రాక్ష పళ్ళగా మార్చడము అంటే ఏంటి, ఆ రోజుల్లో ఒకళ్ళు ఏదైనా దైవలీల చూపిస్తే అది నమ్మే పరిస్థితిలో ఉండేవారు అప్పటి ప్రజలు. ఇప్పుడు అలాంటివి చూపించినా కూడా వీడు దొంగ బాబాయే, దీని వెనకాతల ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది, ఇదేది కూడా దైవానికి సంబంధించిన లీల కాదు అని ఇప్పుడు మీడియాలో ఏ టీవీ నైన్లోనో లేకపోతే ఇంకేదో ఛానల్లో కూర్చుని ఇంకా వాళ్ళని విపరీతంగా విమర్శించి వాళ్ళని ఒక దొంగ బాబా లాగా చూపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఒకప్పుడు లీల చూపిస్తే వాళ్ళు నమ్మేవారు అప్పటి ప్రజలు, ఇప్పుడు అది కూడా నమ్మటం లేదు. సో ఇక్కడ అర్థం ఏంటంటే అప్పుడు ప్రజలే, ఇప్పుడు ప్రజలే. ఎందుకు ఆ ప్రజలకి ఈ ప్రజలకి ఎందుకు తేడా ఉంది? ఎందుకు తేడా ఉంది అంటే స్పిరిచువల్ డైమెన్షన్లో తేడా. అప్పుడున్న ప్రజలకు, అప్పుడున్న సామాజిక పరిస్థితులకి, అప్పుడున్న స్పిరిచువల్ డైమెన్షన్కి అక్కడికలా సెట్ అయింది. అప్పుడు కూడా నమ్మకం లేని వాళ్ళు, నాస్తికులు అప్పుడు ఉన్నారు. సో వారికి ఇప్పుడు అంటారు చూడండి, మనిషికో దెబ్బ లేదు, మనిషికొక మాట గొడ్డుకో దెబ్బ అనేసి ఒక సామెత ఉంది తెలుగు వాళ్ళకి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే ఏంటి, మనిషికి ఒక మాట చెప్తే చాలు, వినాలి, వింటాడు. అదే గొడ్డు వినదు, 4 పీకాలు దానికి, ఒక దెబ్బ వేస్తే తప్ప గొడ్డు వినదు. సో అలాంటి సామెతను వాళ్ళు ఏంటంటే మనుషులకు కూడా వాడుతూ ఉండేవారు. మాట వినని వాళ్ళు, మొండిగా ప్రవర్తించే వాళ్ళ యందు అటువంటి సామెతలు విసురుతూ ఉంటారు మన మధ్య. సో అప్పటికి ప్రజల యొక్క సిచ్యువేషన్కి ఒక లీల చూపిస్తే వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఉండేవారు. అప్పటి స్పిరిచువల్ డైమెన్షన్ అది. కానీ ఇప్పుడు స్పిరిచువల్ డైమెన్షన్ డిఫరెంట్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి దెబ్బలు తగలాలని కాదు నా ఉద్దేశము. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే వీరికి వీరే శోధించుకోవాలి, పరిశోధించి దైవత్వాన్ని పొందాలి. ఇప్పుడున్న స్పిరిచువల్ డైమెన్షన్ అది. అప్పుడేంటంటే అవధూతలు వస్తూ ఉండేవారు, దేవుళ్ళు కూడాను అవతారాలు ఎత్తుతూ ఉండేవారు. వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఏ విధంగా స్పిరిచువల్ పాత్రలో ఉండాలి, ఎటువంటి స్పిరిచువల్ శక్తిని ఆ నదులకు కానీ, నదీ సంగమాలకు కానీ, లేకపోతే గుళ్ళు గోపురాలకు కానీ, లేదా ధ్యాన మందిరాలకు కానీ వారు ఎనర్జైజ్ చేస్తూ ఉండేవారు. ఒక యోగులో, దేవుళ్ళో నదీ సంగమాల్లో స్నానాలు చేస్తే ఎనర్జైజ్ అవుతూ ఉండేవి. పాప పంకిలాలన్నీ పోగొట్టుకొని ఆ నదీమ తల్లులు కూడా ఎంతో హాయిగా ఉండేవి. ఆనాడు వేరే వేరే లోకాల నుంచి దేవతలు కూడా దిగి ఈ గోదావరి లేకపోతే ఇంకా ఇంకా ఆ రోజుల్లో ఉండే మహామహా నదుల్లో స్నానాలు చేసి వెళ్ళేవారు. సో దానివల్ల కూడా నదులు క్లీన్ అయ్యి, క్లీన్ అంటే ఏదో చెత్త చెదారంతో కాదు, వాళ్ళ యొక్క అవి కూడా ఏంటంటే వాటి యొక్క రకరకాల మనుషుల స్నానాలు చేయడంతో వారి యొక్క పాపి పంకిలాలన్నీ కూడాను ఆ నదిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి దాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? దాన్ని శుద్ధి చేయడానికి ఈ మునులు, యోగులు, అవధూతలు లేకపోతే దేవతలు అనేవాళ్ళు ఆ రోజుల్లో భూమి మీదకి వస్తూ ఉండేవారు. వచ్చి ఏం చేయాల్సినవి ఏవో చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ విధంగా భూమి ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ డైమెన్షన్ మారింది. ఇప్పుడు ఏంటంటే ఎవడైతే నేను నమ్మను అంటాడో వాడి వెనకాతలే ఈ ఈ స్పిరిచువల్ రెల్మ్ అంతా కూడా వెనకపడుతుంది. ఎందుకంటే వాడు మారడానికి దగ్గరగా ఉన్నవాడు కాబట్టి వాడికి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాడికి తెలియకుండానే ఆ స్పిరిచువల్ రెల్మ్కి వాడు బైండ్ అయి ఉంటాడు. సో అర్థం ఏంటంటే అక్కడ వాడు సాధన చేసి స్వీయ పరిశీలన చేసుకొని పరిశోధించి తాను మారాల్సిన పరిస్థితి అన్నమాట అక్కడ. సో అటువంటి పరిస్థితి ఇప్పుడున్న స్పిరిచువల్ డైమెన్షన్లో. అందువల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఇప్పుడు మరొకలాగా ఉండాలి. సో వాళ్ళకు అలాగా లీల చూపించి తానెవరు అనేది తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే అలాంటి లీలలు చూపించడానికి వాటికి వీటికి ఇప్పుడు ఎవరు ముందుకు రారు.
ఇప్పుడు లేనే లేరు. ఇప్పుడు షిరిడి సాయిబాబాతో లాస్ట్. ఇప్పుడు అవధూతలు ఎవరు రావట్లేదు పైనుంచి ఎలాగా. ఇప్పుడు అందరూ కూడాను మనుషులకే పుడుతున్నారు. ఏదో జీవితంలో ఏదో ఒక స్టేజ్లో స్పిరిచువల్గా మారుతున్నారు. సో అటువంటి వారు వస్తున్నారు ఇప్పుడు. అదనమాట. సో అది ఇక్కడ ఆపుదాము. మనం మెడిటేషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు వీటి మీద నాకు. లేదంటే మెడిటేషన్కి వెళ్దాం.